పేరు సాయికృష్ణ, ఉండేది మియాపూర్. ఇక్కడ ప్రత్యేకంగా ఆషాఢ మాసం బోనాలు అంటే అమ్మవారికి తొలి బోనం ఎక్కుతుంది. అలాగే సాయంత్రం 3 గంటల నుంచి అమ్మవారి తొట్టెలు ఊరేగింపు పోతాడు. ఎవరు పోతారు గావపడతాడు. అమ్మవారి ప్రత్యేకంగా పసుపు బండారు అంటే బండారి మనకి ఏదైనా ఏ ఆపద ఉన్నా నమ్మకం పసుపు అంటే అమ్మవారి అమ్మ పుట్టింది ఇంట్లోనే, పెరిగింది గవ్వలో పెరిగింది. అమ్మకు పసుపు బండారు అంటే మస్తు ఇష్టము. తమ్ముడు మల్లన్న పసుపు బండారు తీసుకొచ్చి అక్కకి ఇచ్చిండు. 7 మంది అక్కలకి ఇచ్చిండు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, మంకలమ్మ 7 మందికి ఇచ్చిండు. 7 మందికి మల్లన్న బండారితోని ఎల్లమ్మ 7 గవ్వలు ఇచ్చింది. అందుకనే 7 గవ్వలతోని ప్రత్యేకంగా ఈ బండారి మాత్రం కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఏమైనా ఆపతున్నా సరే బొట్టు పెట్టుకొని అమ్మ నువ్వే ఉన్నావు అని చెప్తారు. ప్రత్యేకంగా అంటే ఇప్పుడు మన అమ్మవారి విగ్రహం తీసుకొని వస్తారు బోనం రాకేష్తోని. ఆ బోనం రాకేష్తోని తీసుకొస్తారు అమ్మవారికి. ఇక్కడ తొలి విగ్రహం అమ్మవారిది ఇక్కడ తీసుకొస్తారు. అదే తొలి బోనం, మన బోనం రాకేష్ తీసుకొచ్చేది తొలి బోనము. మాకు కూడా మా ఏరియాలో 28కి ఉంది బోనాల పండుగ. అక్కడ కూడా మనకి ఎవరు ఆర్కేపురి గాంధీ కూడా గుడి డెవలప్మెంట్ కోసం ఆలోచించి గుడి డెవలప్మెంట్ కూడా కడుతుండు. ఆయన కూడా 3వ సారి గెలిచిండు. కాబట్టి మేము కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్, చక్కగా వివరించాం. మీ పేరు? జే సత్తయ్య మేడం. ఎవ్రీ ఇయర్ వస్తారా దర్శించడానికి? వస్తారు మేడం. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నాం? నాకు చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా సంతోషం. ముసలోని ఎక్కలేని కూడా అమ్మమ్మ వాళ్ళ ఎక్కిన మేడం, ఎక్కిన చూసిన అమ్మవారు చూసిన చాలా సంతోషం అనిపించింది మేడం. ఆశీర్వదించిందా? ఆశీర్వదించింది. మరి ఆమె పర్మిషన్ ఉంటేగా మేడం నాకు కొండెక్కింది. లేవలేని కొండెక్కినంటే మరి ఆ పర్మిషన్ ఉంది, ఎక్కిన మేడం. ధన్యవాదాలు మీటింగ్ వాళ్ళకు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.